హాయ్ అండి, ఇవాళ అయితే సండే కదా, ఇవాళ స్పెషల్ చేపలు డిష్ వండుకుంటున్నాము. ఇవాళ అయితే చేపలు తెచ్చుకున్నాం. మేమైతే ముళ్ళులు ఉంటాయి అందులో. ఉంటాయి. ముళ్ళులు ఉండకపోతే చేప ఎట్లుంటది? ఇగో నేనైతే కడుగు వేస్తున్నా ఫ్రెష్గా నీట్. కడాయి అయితే పెట్టేసుకున్నాము. చేపల ఆయిల్ పోసుకుంటాను. ఆయిల్ అయితే పోస్తున్నా. జీలకర్ర అయితే వేస్తున్నా. జీలకర్ర మిర్చి వేస్తున్నా. ఇది ఉల్లిగడ్డ పేస్ట్. ఉల్లిగడ్డ వేసి కాల్చి రుబ్బినాం. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నా. ఇక ఇది పొయ్యి మీద కాల్చి మిక్సీలో రుబ్బేసుకున్నాం. ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నా. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని పొడి అంతా వేసిన. జీలకర్ర పొడి, ధనియాల పొడి అంతా కలిపి మిక్సీ పట్టేసిన. వేయించి టమాటా పేస్ట్ వేస్తున్నా. ఇక ఆంధ్ర నుంచి నా కొడుకు అయితే తెలిసిన ఆయన ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిచ్చిండు ఆంధ్ర నుంచి చేపలు. ఆంధ్ర చేపలు ఇవి. ఇక మేమైతే వండేసుకుంటున్నాం ఇవాళ చేపల ఫ్రై. చేపల ఫ్రై ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ కాల్చిన పేస్ట్ చేసుకున్నా. టమాటా కూడా పేస్ట్ చేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి అవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకున్నా. ధనియాలు, ఆవాలు, మెంతులు, ఆవాలు వేయలేదని మెంతులు, జీలకర్ర వేయించి అయితే పేస్ట్ చేసుకున్నా. ఇవన్నీ కలిపి అయితే ఇక వేసుకున్నా. పొయ్యి మీద అయితే వేసి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా కొంచెం అంతా. ఇవన్నీ వేయించి వేపుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చేపల కూర. ఇవన్నీ వేపుకొని రుబ్బుకోవాలి మిక్సీలో. మేమైతే ఇవైతేనే వండుకుంటాము చేపలు. పసుపు అయితే వేసుకుంటున్నా. చెంచాడు అయితే పసుపు వేసిన. కారం వేసుకోవాలి. ఇదే కారం అంతే చూపించాను. కారం కారం కూడా వేసుకున్నా. ఇప్పుడైతే చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు అయితే పోస్తున్నా. చింతపండు వేసుకు మంచిగా పులుసు వేసి పోసుకోవాలి. ఇక చింతపండు పులుసు అయితే పోస్తున్నా. సరిపోయేంత పెట్టుకోవాలి. ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. పులుసు పోసుకోవాలి మంచిగా. ఈ అమ్మాయి
ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఉప్పు కూడా వేసుకున్నా. మసలినాక మంచిగా మసలినాక చేపలు వేసుకోవాలి, బాగుంటుంది. మంచిగా మసలాలి. మసలినాక చేపలు వేసుకున్నాం. ఇట్లా మంచిగా చిక్కగా వస్తుంది చేపల పులుసు. ఇక చేపల పులుసు అయితే మసిలింది. చింతపండు అవన్నీ మసాలాలు వేసింది, మంచిగా మసిలింది. ఇప్పుడైతే చేపలు అయితే వేసుకుంటున్నా. చేపలు అయితే వేస్తున్నా. బాగున్నాయి చేపలు అయితే, మంచిగా ఉన్నాయి. ముక్కలు అయితే గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి ముక్కలు. మంచిగా జస్ట్ చేపలు ఉడికినాక కొత్తిమీర వేసుకుందాం. ఉడకాలి కొంచెం, చేపలు అయితే ఉడకాలండి. చేపల కూర అయితే చేపలు చూద్దాం ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికింది చేపలు అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఓమా పొడి, ఓమా దంచి వేసుకోవాలి మంచిగా దొడ్డు దొడ్డుగా. ఓమ పౌడర్ అయితే వేసిన మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన మంచిగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. కొత్తిమీర కూడా వేస్తాను. మంచిగా చిక్కగా వచ్చింది సూప్ అయితే. చేపల సూప్ అయితే చిక్కగా వచ్చింది, మంచిగా చిక్కగా ఉంది, మంచిగా ఉంది. చేప చూపెట్టండి. చూడండి ఎంత మంచిగా ఉడికింది చేప. ముక్కలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉడికింది, మంచి ఫ్రెష్ చేపలు ఇవి. ఇక చేపల కూర అయితే రెడీ అయింది. ఇక నేనైతే ఇట్లా వండేసుకున్నా. మీరు కూడా చేపలు అయితే ఇక మీరు కూడా ఎట్లా వండుకుంటారో చేపల కూర, నేనైతే ఇట్లనే వండినా. మరి మీరు ఎట్లా వండుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అందరికి, చిన్నల పెద్దలకి అందరికి బాయ్ అండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.